పర్టికులర్‌గా ఏంటి అంటే శ్రీవాణి గారు చేసే షో సూపర్ హిట్ షో. అవును. యాహ్! హిట్ టీవీకే హిట్ షో. హ్మ్. అవును. ఆఫ్ కోర్స్ మన ఇంటర్వ్యూస్ గూడా ఎవ్రీ టైమ్ హిట్టే కదా! చాలా మనమే హిట్ అవుతాయి. యాహ్! మా అమ్మ నాన్న ఇంటర్వ్యూ కూడా చేసేవు నువ్వు. యాహ్! అది కూడా ఎవరు హిట్ అయింది కదా. అసలు నిజంగా అది అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్. నేను అవును. అసలు లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్‌లీ ఇదే టైమ్ మదర్స్ డేకి చేశాను నేను. అవును. అవును. అంత రీచ్ అవుతుంది అనుకోలేదు నేను. అవును. బేసిక్‌గా వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అయితే ఆల్మోస్ట్ 1 అవర్ జరిగింది. అవును. అమ్మో! ఇది ఎంతవరకు వెళ్తుందో ఏమో అనుకున్నాను గానీ అసలు సూపర్ అది. అవును. ఎనీవేస్ కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్ ఫేమ్ టైమ్. ఫేమ్ టైమ్ మీడియా. ఫేమ్ టైమ్ మీడియా. ఇలా వేరే మీడియాలో మా మీడియా గురించి చెప్పడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అఫ్ కోర్స్ అంటే ఫేమ్ టైమ్ మీడియా అనేది స్టార్ట్ చేసి చాలా తక్కువ రోజులే అవుతుంది. అవును. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ కంప్లీట్ అంతే అయినట్లుంది. అంతే మ్యాక్స్ టు మ్యాక్స్. యాహ్! 2 మంత్స్ కంప్లీట్ అయినా గానీ ఫేమ్ టైమ్ మీడియా సక్సెస్‌ఫుల్‌గా అలా సాగిపోతూ రన్ ఉంది. అవుతుంది. యా. ఆల్మోస్ట్ బిగినింగే 16 ఛానల్సా? ఫస్ట్ డేనే 16 ఛానల్స్తో యాహ్! తెచ్చాం. ఇప్పుడు 27 ఛానల్స్ అయినాయి. అది కూడా టాప్ సెలబ్రిటీస్ హ్మ్. ఇండస్ట్రీలో. అంతేనా? బికాజ్ అంటే మొత్తం అందరూ కూడా యూట్యూబ్‌లో కానివ్వండి, లేకపోతే ఆర్టిస్టులుగా సీరియల్స్ అయినా, మూవీస్ అయినా గానీ చాలా అందరూ పేరున్న ఆర్టిస్టులే ఉన్నారు. అవునవును. ఎవరో బిగినింగే కదా అని చెప్పేసి చిన్న ఆర్టిస్టులు ఎవరు అంటే లేరు నేను డే అక్కడ. వన్ నుంచి కూడా అంటే వాళ్ళు యూట్యూబ్లో సక్సెస్ అయినా అవ్వకపోయినా సరే ఛాలెంజింగ్గా ఉండాలని చెప్పి కొత్త ఆర్టిస్ట్ చేత కూడా పెట్టించాను అనమాట ఛానల్. హ్మ్. బట్ టీవీ సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం డెఫినెట్గా మినిమం గ్యారంటీ కాబట్టి వాళ్ళనే తీసుకున్నాను అందుకే. కానీ జనరల్‌గా సెలబ్రిటీస్‌ని పెట్టి ఛానెల్‌లో ఒక ఛానెల్ అంటే స్టార్ట్ చేయడం ఒక ఎత్తైతే, అసలు వాళ్ళెవరో తెలియని వాళ్ళని కూడా పెట్టి మీరు ఛానెల్ స్టార్ట్ చేసి వాళ్ళతో, అవును. అది కూడా అసలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేలా మీరు చేయడం అనేది చాలా పెద్ద విషయం. అవును. అదే అదే కదా టాస్క్. ఆ! టాస్క్ టేకింగ్ అంటే అదే కదా. యాహ్! Yeah. అసలు ఎలా అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అసలు ఎలా ఉంది ఫేమ్ టైమ్ మీడియా? ఫేమ్ టు మీడియా చాలా బాగుంది. హ్మ్. నాకు అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అందరూ ప్రొఫెషనల్స్ ది బెస్ట్ దొరికారనమాట డే వన్ నుంచి. సో ఛానల్స్ ఎలా పెరుగుతాయో స్టాఫ్ని కూడా ఫ్యూచర్లో అలా పెంచే విధంగా ఆ, తయారు చేస్తున్నా. అప్రాక్సిమేట్‌గా ఎంతమంది ఉండొచ్చు ఇప్పటికి? ఓ 15 మెంబర్స్ ఉంటారా స్టాఫ్? 12 మెంబర్స్ ఉంటారు ఓకే. అంతే. 3 పార్ట్నర్స్ అనుకుంటా మీరు మొత్తం. ఎస్. ఓకే. ఎలా ఉంది పార్ట్నర్స్‌తో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది ఆబ్వియస్గా. అంటే మనం సెట్ చేస్తాం కదా అందరం. బట్ మంచి వాళ్ళు ప్రదీప్ అండ్ సునీల్ ఇద్దరు మంచి పార్ట్నర్స్. అంటే నేను చెప్పినా సరే నో అంటారు అనమాట. సూపర్. సో ఫేమ్ టైమ్ మీడియా అనేది ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూసా? ముందు దాని నుంచి మేము వెబ్ సిరీస్ లాంటివి ఏమన్నా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అవే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ. ఓహ్! ఇంటర్వ్యూస్ దీనికన్నా కూడా నాకు వెబ్ సిరీస్ కంటిన్యూగా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక. సో ఫేమ్ టైమ్ మీడియా ద్వారా ఫ్యూచర్లో డెఫినెట్గా చూస్తారు. ఏవైనా జరుగుతున్నాయా ఆల్రెడీ డిస్కషన్స్? డిస్కషన్స్ జరిగాయి ఆల్రెడీ. మంచి ఇప్పుడు హాట్ టాపిక్ బెట్టింగ్ యాప్ మీదే చిన్న లైన్ రాయించాము ఆల్రెడీ. సన్నాహాలు జరుగుతున్నాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ బెట్టింగ్ యాప్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను అడుగుతాను. సీరియల్ ఆర్టిస్టులు కానీ మూవీ ఆర్టిస్టులు పెద్ద మూవీ ఆర్టిస్టులు కూడా బెట్టింగ్ యాప్స్లో చాలా మంది మొన్న బుక్ అయిపోయారు. లైక్ అంటే వాళ్ళకి తెలిసి కొంతమంది తెలియక కొంతమంది బెట్టింగ్ యాప్స్ చేశారు. కానీ అసలు ఇది సర్ప్రైజ్ అనుకోవాలా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవాలో తెలియదు కానీ శ్రీవాణి గారి ఒక్కటి కూడా బెట్టింగ్ యాప్ చేయకపోవడం ఏంటి? అంటే నేను గొప్పగా చెప్పట్లేదు. డే వన్ నుంచి కూడా మేము అంటే కొన్ని యాప్స్ చెయ్యం ఎందుకో. శ్రీవాణి కూడా బేసికల్గా అలా ఉంటాయి. వద్దులే సందీప్, వద్దులే రాజేష్, అలాంటివి చేయను నేను అని చెప్పిస్తాడు అనమాట. అంటే రాంగ్ ఎందుకు మనం ప్రమోట్ చేయడం అంతెందుకు. జ్యోతిష్యం కూడా శ్రీవాణి అసలు చేయదు. అమ్మ ఇప్పటికీ అడుగుతుంటారు ఒక ఆయన పాపం, ప్లీజ్ అండి నవీన గారు చేశారు, వాళ్ళు చేశారు, నేను తీస్తానని. అంటే మీరు ఎంత ఇచ్చినా సరే మేము చెయ్యం అట్లా. ఎందుకంటే జాతకాలు చూపించుకోండి మీకు చాలా బాగుంటుంది మనం చెప్పకూడదు. వేరే అంటే ముఖ్యంగా మన ఆడియన్స్ మనం చెప్పకూడదు అని మా ఇంటెన్షన్ అనమాట. అంటే బెట్టింగ్ యాప్స్ అని తెలియక కూడా కొంతమంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు. ఓకే. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మంది బెట్టింగ్ యాప్స్ అని వాళ్ళకి పాపం తెలియదు. అవును. తెలియకుండానే చేసేసి తర్వాత బెట్టింగ్ యాప్స్ అని తెలిసాక రియలైజ్ అయ్యారు. కదా నిజంగా. అందుకే రియలైజ్ అయ్యారు వెంటనే. బట్ ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి బాగా హైలైట్ చేశారు కదా, బాబా అతనికి వ్యూస్ తగ్గుంటాయి అందుకే దీని మీద పడ్డాడు అనమాట. అంటే నాకు తెలిసి దీంట్లో బాగా లక్షలు సంపాదించుంటాడు ఈ 2 నెలల్లో. వీరి మీద బురద చల్లి నిజంగా బాబా. అది ఇప్పుడు ఇవే ఉంటాయి కదా అవి బెట్టింగ్ యాప్స్ అని తెలియదు నిజంగా ఆర్టిస్టులకు పాపం. జస్ట్ వాళ్ళు కంపెనీ ఇస్తుంది ఇది వచ్చింది ఒక బ్రాండ్ అని, అది జస్ట్ ప్రమోట్ చేస్తారు అంతే. అది మనం చేస్తున్నాం అనుకుంటే ఇప్పుడు డే వన్నే రాంగ్ అనుకో, డే వన్నే స్టాప్ చేసేయచ్చు కదా. ఇన్నేళ్ళు అయిన తర్వాత పాతది తవ్వి పాపం హడావుడి చేసి. బెట్టింగ్ యాప్స్ అనే దాని మీద చాలా మంది అంటే సినిమా హీరోలు సైతం వాళ్ళు కూడా కేసెస్ మీద కొంచెం ఇదైపోయి అంటే లైక్ కొంతమంది అయితే మీడియా ఛానల్స్ని ఆశ్రయించి అదంతా రాంగ్ అండి అబ్బాయి. అంటే ఆర్టిస్ట్ ఒక బ్రాండ్ మనీ వస్తాయి. అందులో కరోనా టైంలో ముఖ్యంగా కరోనా టైంలో
ఆర్టిస్ట్ ఒక బ్రాండ్ రావడమే హ్యాపీ. Yeah. సో దాని గురించి ఈ బినోమో ఇలాంటివి ఉన్నాయి అనమాట బెట్టింగ్ యాప్స్. సో అవి చెప్పడం ఏంటి అంటే అసలు బెట్టింగ్ యాప్ దీనివల్ల వేరే వాళ్ళు ఆడి ఆత్మహత్యలు చేసుకుంటారు అంత ఆలోచించి ఉంటారు డెఫినెట్గా. ఆబ్వియస్ అంతే కదా. ఇప్పుడు అలాంటే రియల్ ఎస్టేట్ ఏదో ఉంటుంది, ఏదో ఫ్రాడ్ జరుగుతుంది, దానికి అంబాసిడర్ ఉన్న సినిమా ఆర్టిస్టులు అందరినీ మనం అనం కదా. కామన్ సెన్స్ ఉంటే, కామన్ సెన్స్ లేకపోతే అంటాం. సో అలానే వీళ్ళు కూడా బినోమో అంటే ఏదో రాంగ్ అని దానివల్ల ఏదో అవుతారని చెప్పి డెఫినెట్గా చేసి ఉంటారు. సో ఆ టైంలో బ్రాండ్ అని చెప్పి చేశారు, దాని తర్వాత తెలిసింది ఆపేశారు. సో దాన్ని అంత హైలైట్ చేయకుండా ఉండాల్సింది అలా. ఓకే, మొత్తానికైతే మీ ఫ్యామిలీ మటుకు ఇంత అంటే శ్రీవాణి గారికి అంత ఎక్కువ హ్యూజ్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకపోవడం అదొక ప్లస్ పాయింట్ అయిందేమో. ఏం వెళ్ళడం కాదు, మాకు రాలేదు కూడా అనుకుంటా. అఫ్ కోర్స్ అంటే ఆవిడకి తెలియకపోయినా కొన్ని వచ్చినప్పటికీ కూడా ఆవిడ వదిలేశారు కదా. అంతే అంతే. మామూలుగా మాకు బ్రాండ్స్ ఎక్కువ చెప్పాలండి. మన శ్రీవాణి ఇప్పుడు దాకా వితౌట్ బ్రాండ్ ఒక వీడియో కూడా రిలీజ్ కాలేదు. ఈ మధ్యన ఒక 2 months నుంచి రిలీజ్ అవుతున్నాయి కానీ. సో శారీస్, గోల్డ్ ఏదో ఉంటాయి కదా. యాక్చువల్గా నేషనల్ కూడా సౌత్ ఇండియాలో ఫస్ట్ మేమే చేసాం. స్విగ్గీ, ఫోన్పే ఇలాంటివి కూడా బ్రాండ్స్ వచ్చాయి మాకు మేడం అంతే ఛానల్కి. సూపర్ సూపర్. అంటే బికాస్ ఆఫ్ దట్ ఫాలోవర్స్ అన్న. అంటే ఫాలోవర్స్ ఒకటి బేసికల్ ఫాలోవర్స్ బట్టి ఉండదు, జెన్యూనిటీ అనమాట. నువ్వు ఎప్పుడైతే మన డే 1 నుంచి కూడా మేము వ్యూస్ కొనకుండా అంటే ఒక వీడియోకి 1 million వచ్చినా సరే మేము ఒకటేలా ఫీల్ అవుతాం, ఒక వీడియోకి 1 lakh వ్యూస్ వచ్చినా సరే ఒకటేలా ఫీల్ అవుతాం. సో ఆర్గానిక్ అన్నమాట, డే 1 నుంచి ఆర్గానిక్. అంతేగాని ఏదో వీళ్ళకి మనం మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే, అంటే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను, మామూలుగా 1 lakh rupees తీసుకున్నాం అనుకో బ్రాండింగ్, 30,000 ఖర్చు పెడితే వ్యూస్ వస్తాయి, సో బ్రాండింగ్స్ వస్తాయి అనుకుంటారు. కానీ డెఫినెట్గా బ్రాండ్ ఇష్టం పిచ్చోలే ఉంటారు, చాలా తెలివి ఉంటుంది, వాళ్ళకి ఒక టీం ఉంటుంది. ఎవరు ఆర్గానిక్, ఎవరు ఏంటి. ఇప్పుడు ఎవరు శివ్ హోమ్ వరల్డ్ ఉంది, అతను మాకు ఏదో బ్రాండ్ ఇచ్చాడు అనుకుందాం, డెఫినెట్గా ఆడియన్స్ ఎంతమంది వెళ్తున్నారు తెలుస్తుంది వాళ్ళకి. అమ్మో శివన్ గారి వీడియోలో రావడం వల్ల ఇంతమంది పెరిగారు మనకి అని చెప్పి అలా. సో ఆర్గానిక్గా ఉంటే నీకు మంచి మంచి బ్రాండ్స్ వస్తాయి మనకి. ఇప్పుడు మా ఫేమ్ టైమ్ మీడియాలో కూడా ఒక్కడు కూడా ఫ్యూచర్లో కూడా రాసి పెట్టుకున్నావు, ఒక్క వ్యూ కూడా కొనం అనమాట. అందుకే ఏదైనా కానీ బై ఆర్గానిక్ వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్, అంటే ఇన్స్టా అయినా కానీ యూట్యూబ్ అయినా కానీ బేసిక్గా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆర్గానిక్గా ఉంటేనే ఛానల్ ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. కానీ యూట్యూబ్ కూడా ఎంకరేజ్ చేస్తుంది మనల్ని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.